అయితే నాకు ఇమాన్యుయల్ బాధ ఏంటో నాకు తెలీదనమాట. అంటే టాస్క్‌లు వచ్చేసరికి ఇమాన్యుయల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఆడతాడనమాట టాస్క్‌లకి వచ్చేసరికి. స్ట్రాటజీలేసేసరికి ఇమాన్యుయల్ అక్కడ అంటే స్వార్థం చూసుకోవడం, అతని గురించి అతను చూసుకోవడం అనేది ఎక్కువైపోద్దనమాట. అంటే ఎక్కడ సంజన గారిని ఎక్కడ సపోర్ట్ చేశాడు ఇమాన్యుయల్ చెప్పండి? టాస్క్‌లు వచ్చేసరికి ఇమాన్యుయల్ ఎక్కడ సపోర్ట్ చేశాడు సంజన గారిని? ఒక్క చోట సపోర్ట్ చేయలే. తనుజకి చేశాడంటే చాలా చోట్ల తనుజకి చేశాడనమాట. చాలా చోట్ల తనుజకే సపోర్ట్ చేశాడు. సంజన గారిని ఎప్పుడు ఇమాన్యుయల్ సపోర్ట్ చేయలేదు, చెయ్యడు కూడా. అంటే మమ్మీ మమ్మీ అని తిరుగుతున్నాడు కానీ అది ఎంతవరకు బాండింగ్ అంటే హౌస్ దాకే బాండింగ్ అది. టాస్క్లు బిగ్ బాస్ ఎప్పుడు కమాండ్ చేశాడో అప్పుడు దాకా ఇమాన్యుయల్ అక్కడ బాండింగే పెట్టుకోడు అసలు. సంజన గారిని తీసి పడేస్తాడు ఇమాన్యుయల్. నేను ఎందుకు అన్నానంటే కన్నింగ్ అంటే స్వార్థం చూసుకుంటాడని. నిన్న భరణి గారు ఫస్ట్లో ఉన్నారు పాయింట్స్ టేబుల్లో, అందుకని భరణి గారి పేరు చెప్పాడు ఇమాన్యుయల్. ఎప్పుడైతే ఇమాన్యుయల్ ఫస్ట్లో ఉండేవాడో అప్పుడు నన్ను తీయకండి, నేను కష్టపడి ఆడాను, అందుకే కదా ఫస్ట్ వచ్చాను, నన్ను తీయకండి అని ఎంత బాగా డిఫెండ్ చేసుకున్నాడు. అలాంటప్పుడు నువ్వు ఎలా భరణి గారిని తీసావో అలాంటప్పుడు నువ్వు కూడా నీకు డిఫెండ్ చేసుకోవడానికి ఆ హక్కు లేదు కదా, డిఫెండ్ చేసుకోవడానికి ఆ ఇది లేదు, ఇంకేదో పాయింట్లు చెప్పాల్సింది. అది నేను చెప్పే పాయింట్ అన్నమాట.